నీవు మాకు ఉత్తరం ఇచ్చావు అంటే నీవు నాకు రక్షణాదారుడువై నాకు ఉత్తరం ఇచ్చావు. నేను ప్రార్థన చేసినప్పుడు, నీ సన్నిధికి వచ్చి నా హృదయాన్ని ఒలికించినప్పుడు, నా సంగతి నీతో చెప్పుకున్నప్పుడు, నా స్థితిగతులు నీకు వివరించినప్పుడు నువ్వు కేవలం విని ఊరుకోలేదో, నువ్వు నాకేమిచ్చావు? ఉత్తరం ఇచ్చావు, రిప్లై ఇచ్చావు, ప్రార్థనకు జవాబు ఇచ్చావు. కనుక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీ జీవితాల్లో గుర్తున్నాయా దేవుడు మీకు జవాబు ఇచ్చిన అంశాలు ఏమన్నా? నాకు గుర్తుంటే ప్రతి విషయం నేను దేవుని అసలు ఏం ప్రార్థన చేశానో, దేవుడు నాకు ఎలా జవాబు ఇచ్చాడు. ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. డోంట్ ఫర్గెట్ దోస్ థింగ్స్. అవి చిన్నవైనా పెద్దవైనా ఎప్పుడు మర్చిపోకండి. నీవు ప్రార్థన చేసి దేవుని సందుకు వచ్చి, అయ్యా నాకు ఇది కావాలి, ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఈ స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నానని నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు జవాబు ఇచ్చాడంటే జీవితాంతం గుర్తుపెట్టుకో. ప్రభువుని ఘనపరచు, ప్రభువుని స్తుతించు, మర్చిపోవద్దు వాటిని. అవకాశం ఉన్నప్పుడు సాక్ష్యముగా తెలియచేయి, నేను నమ్ముకున్న నా దేవుడు నా జీవితంలో లాంటి మేలు చేశాడని అనేక మంది చెప్పడం ద్వారా అలాంటి సిచ్యువేషన్లో చాలామంది స్ఫూర్తి పొందుతారు ప్రభు దగ్గరికి రావడానికి. నీ సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు చెబుతూ ఉంటాను, సాక్ష్యం చెప్పడం ద్వారా 3 పనులు జరుగుతాయని. నంబర్ 1, దేవుడు మహిమపరచబడతాడు. అందరూ చెప్పండి. సాక్ష్యం చెప్పడం ద్వారా ఎవరికి మహిమ? యేసయ్యకి. నంబర్ 2, సాతాను సిగ్గుపరచబడతాడు కదా, సాతాను సిగ్గుపరచబడతాడు. 3వది, విశ్వాసులు ప్రోత్సహించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తే సాక్ష్యం చెప్పడానికి చెప్పు, ప్రభు నీ జీవితంలో చేసిన మేలు. అలా చేయడం ద్వారా దేవునికి నామానికి మహిమ, సాతానుకు సిగ్గు, విశ్వాసులకు ప్రోత్సాహం. పౌలు అన్నాడు ఆయా సందర్భాల్లో, నేను ఎప్పుడైనా దేవుని కోసం నిలబడినప్పుడు అతని జీవితంలో ప్రభువు చేసిన విషయాలను సాక్షి రూపంలో ప్రకటించాడు. అందరూ బట్టి పౌలు గారి ప్రసంగ శైలి మీరు చూస్తే తన జీవిత అనుభవాల నుంచి క్రోడీకరించి మాట్లాడేవాడు. తను ఎలా రక్షణ పొందాడో, ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడో, ఆ దమస్కు అనుభవాన్ని ఆ సందర్భాల్లో చెప్పడం ద్వారా అనేక మందిని ప్రభు వైపు నడిపించగలిగిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. స్పీక్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, స్పీక్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, స్పీక్ అబౌట్ ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ that has been showering on your life. నీ జీవితంలో కృమ్మరించబడుతున్న దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన విశ్వాస్యతను ప్రకటించావు. నీవు నాకు ఉత్తరం ఇచ్చావు ప్రభువా. నా బాధల్లో, నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో ఎవరు నన్ను పలుకరించలేదేమో, కానీ నీ మెల్లని స్వరము నన్ను ఆదరించింది. నాకు ఉత్తరం ఇచ్చావు, ప్రార్థన ఆలకించావు. ఎంతోమంది భక్తులు బైబిల్లో మనం చూస్తే వారు చేసిన ప్రార్థనలకు దేవుడు ఏమి ఇచ్చారు చెప్పండి? జవాబునిచ్చారు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏం కురవలేదట, వర్షం కురలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా దేవుడు ఏమి ఇచ్చాడు? వర్షాన్ని ఇచ్చాడు. గొప్పతనం ఎవరిది? ఆయింది కదా. ఏలియా ప్రార్థించాడు. అందును బట్టి యాకోబు మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా ఎక్కడో అంగార గ్రహం నుండి దిగొచ్చినాడు కాదు కదా, మనలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వ్యక్తి ఆయన కూడా. కానీ అతను చేసిన ప్రార్థనలో ఏముందట? ఆసక్తి ఉంది. ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు అక్కడున్న ప్రజలందరూ దారి తప్పి ఇష్టానుసారం జీవిస్తున్న ఆ రోజుల్లో వర్షం కురవాలంటే బయలు దయ ఉండాలి, వర్షం కురిపించేదే బయలు దేవత. పంటలు పండాలంటే బయలు యొక్క అంగీకారం ఉండాలి. బయలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే మనకు ఆహారం లేదు, ఆహారం లేకపోతే మన బలం లేదు, బలం లేకపోతే జీవం లేదు. కాబట్టి ఈ మహిమంతా బయలుకే చెందాలని దేవుని బిడ్డలు వాళ్ళందరూ అలా అనుకుంటున్న ఆ రోజుల్లో వర్షాలు కురిపించేది బయలు కాదు, పంటలు పండించేది బయలు కాదు, ఏది చేసినా దేవుడే చేయాలని నిరూపించాలనుకున్నాడు ఏలియా. అందును బట్టి 3.5 సంవత్సరాల ప్రభువా వర్షం కానీ మంచు కానీ కురిపించేదని ప్రార్థన చేశాడు. కొంతమంది దేవుని సేవకులు కఠిన ప్రార్థనలు చేశారు బైబిల్లో. ఎందుకోసం తెలుసా? ప్రజలకు ఏం రావాలని? బుద్ధి రావాలని, సత్యం తెలుసుకోవాలని, వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. నీకు వర్షం కురిపిస్తుంది బయల, పంటలు పండిస్తుంది బయలుదేవత కాదు కదా. వర్షమును ఆవిరిని దయచేవాడు దేవుడని దేవుని వాక్యంలో రాయబడింది. తమ తమ కాలముల్లో, ఋతువుల్లో దేవుడు సమస్తాన్ని అద్భుతంగా జరిగిస్తున్నాడు. కాబట్టి సృష్టి అంతా చక్కగా నిర్వహించబడుతుందని లేఖనాలు సెలవిస్తూ ఉంటే వర్షం కురిపించేది బయలని ఆనాటి దేవుని ప్రజలే బయలు వెంబడి వెళ్తూ ఉంటే, ప్రభువా నీ గొప్పతనం రుజువుపరచబడాలంటే ఆకాశాన్ని మూసేనైనా 3.5 సంవత్సరాలు. దేవుడు విన్నాడు, ఏలియా ప్రార్థన విన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ భయంకర కరువులో సైతం నా దేవుడు ఏలియాని ఏం చేశాడు చెప్పండి? పోషించాడు. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పక్షాన దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. నీవు నా రక్షణాదారుడువై నాకు ఉత్తరం ఇచ్చావు కనుక నేను నీకేం చేస్తున్నాను ప్రభువా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.